జై తెలంగాణ, జై కేసీఆర్. ఇలా మన తెలంగాణ రాష్ట్రానికి ఏమైంది, ఏం జరుగుతూ ఉన్నది? నిరుద్యోగులంతా రోడ్లపైకి వచ్చి పోరాటాలు, ధర్నాలు ఎందుకు ప్రకటిస్తున్నారు అని సీరియస్గా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. నీట్ పేపర్లు లీకేజ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీట్ పేపర్లు లీకేజ్ చేసుకుంటా నాటకం ఆడుతూ ఉంది. ప్రజలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వివిధ పీకుడుగాను లేక మాట్లాడారు. పెద్ద మూతవారు లేక హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అమలు కాలేదు. 6 గ్యారెంటీలు అన్నారు, అమలు కాలేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేవు, మోసం చేశారు. తులం బంగారం అన్నారు, మోసం చేశారు. ఆడబిడ్డలకు స్కూటీ అన్నారు, మోసం చేశారు. రైతు భరోసా అన్నారు, మోసం చేశారు. వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు, మోసం చేశారు. ముసలి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు 4,000 మోసం చేశారు. నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి ఏమైందంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి పట్టిన భయంకరమైన దరిద్రం, చీడ పురుగు ఈ కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఓడగొట్టినోడు జవహర్లాల్ నెహ్రూ. చరిత్ర, నేను స్టోరీ చెప్తలేను, చరిత్ర, హిస్టరీ. ఎవడు తెలంగాణని ఆంధ్రలో కలిపినోడు? జవహర్లాల్ నెహ్రూ. తుపాకులు మోగినాయి హైదరాబాద్ సిటీ కాలేజీలో. ఫైరింగ్లో 7 విద్యార్థులు చచ్చిపోయినారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ జరిగింది. వాటన్నిటినీ కాలరాసి తెలంగాణ ప్రజల అధిష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా తెలంగాణను ఆంధ్రలో కలిపింది జవహర్లాల్ నెహ్రూ. 69లో మహారాష్ట్ర మాకేమని అడిగితే 400 మంది యువకుల్ని కాల్చి చంపింది ఇందిరాగాంధీ. ఇదే కాంగ్రెస్ పార్టీ. తర్వాత సోనియా గాంధీ 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తని ఆ రోజే ఇస్తే అయిపోయింది. ఇయ్యలే, బతిలాడిన అయ్యలే, దండం పెట్టిన అయ్యలే. రాజశేఖర్ రెడ్డి మాయలవాడి మనకు చాటి ఇచ్చే ప్రయత్నం చేసింది. మనం గట్టిగా నిలబడితే గత్యంతరం లేక తలవాకిచ్చరు తప్ప ఈ ప్రేమకి ఇయ్యలే. 14 ఏళ్ళు ఆలస్యం చేసినారు. ఆ కారణం చేత వందలాది యువకులు చనిపోయినారు. నష్టపోయినాం, నాశనమైనాం. 14 ఏళ్ళ ఉద్యమాన్ని కేసీఆర్ గారు నిలబెట్టకపోతే ఇచ్చేవాళ్ళే కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి అడుగులకు మడుగులొత్తి ఆంధ్ర ముఖ్యమంత్రులకు బానిసలై తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టినారు. నిజం కాదా? కొట్లాడినారా? ఆంధ్రప్రదేశ్ అయితేనే ఎగువ కృష్ణకు భీమా ప్రాజెక్టుకు ఎగనామం పెట్టిన మాట వాస్తవం కాదా? నేను ఇలా ఎందుకంటున్నా అంటే, మన తెలంగాణకి నీళ్లు తెచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుకుంటా నీళ్లు ఇస్తూ ఉంటే, తెలంగాణకు వచ్చే నీళ్లు ఇలా ఆంధ్రకు పంపుతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ రక్షకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారు. మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని మలుపు తిప్పిన, గెలుపు వైపు నడిపించిన దీక్షా దివస్. అది కేసీఆర్ గారి సంకల్ప బలానికి, దీక్ష దక్షతకు సాక్ష్యం. అది 60 ఏళ్ళ పోరాటానికి క్లైమాక్స్ ఎపిసోడ్ నేను మనవి చేస్తూ ఉన్నా. నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట, మలిదశ తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడు. తెలంగాణ గతినే మార్చి మలుపు తిప్పిన, గెలుపు వైపు నడిపించిన రోజు November 29, 2009. ఎందుకంటున్నా అంటే 11 రోజులు తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ముద్దుబిడ్డ వారి ప్రాణాన్ని లెక్క చేయకుండా దీక్ష చేసిండు. ఆనాడు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తుండగా ఆమర దీక్షకు బయలుదేరిన కేసీఆర్ గారిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతల పేరుతో ఆ దీక్షను తీవ్రంగా అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేసి
ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఇది మన అందరికీ తెలుసు. కానీ జైలు వేసినా కూడా దీక్ష ఆగలే. అదే 4 గోడల మధ్యలో, జైలు గోడల మధ్యలో పచ్చి మంచిని కూడా ముట్టుకోకుండా మన తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారు తెలంగాణ గురించి ఆమరణ దీక్షను ప్రారంభించారు ఆ జైల్లో నుంచి. ఆ వార్త విన్న విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థులందరూ రోడ్లపైకి వచ్చి పోరాటాలు ప్రకటించి రాస్తా రోకోలు, ధర్నాలు చేపట్టిండ్రు. 11 రోజులు వారి ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం రావాలి, మహారాష్ట్రం మాకు రావాలని దశలను ఏకం చేసింది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో అని తెలంగాణ గల్లీ గల్లీ కదిలేలా చేసి ఢిల్లీని వణికించింది. తెలంగాణ గల్లీ గల్లీ కదిలి ఢిల్లీని వణికించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి పోరాట వీరుడు, ఉద్యమ పోరాట వీరుడు తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థాయిగా బంగారు తెలంగాణను తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్లో నిలబెడితే, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణని నంబర్ 1 స్టేట్లో నిలబెడితే ఇవాళ మళ్ళీ అయితే దొంగ కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తూ ఉంది. మళ్ళా పాత రోజులు తీసుకొచ్చి గరీబోళ్ళ ఇళ్ళు కూలగొట్టుకుంటా, దొంగ మాటలు చెప్పి మోసాలు చేసుకుంటా, కఠిన ఇళ్ళు కూలగొట్టుకుంటా. ఖమ్మంలో 900 ఇళ్ళు కడితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 900 ఇళ్ళు కడితే ఇల్లు కూలగొట్టారు ఈ కాంగ్రెస్ పార్టీ దొంగలు, దుర్మార్గులు. ఇంత దుర్మార్గమా? ప్రజల మీద దుర్మార్గమా? ఇలా ప్రజలు నడి రోడ్డు మీకు వచ్చే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్.